హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రోడ్ ట్రిప్ అయితే చేస్తున్నాము. అరకు రోడ్ ట్రిప్. సో ఈ అరకు రోడ్ ట్రిప్ వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఉదయం విశాఖపట్నం నుంచి మన అరకు ట్రిప్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక అడ్వెంచర్ లెక్క అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఉదయం మేము 7 గంటలకి స్టార్ట్ అయ్యాం విశాఖపట్నం నుంచి. 105 కిలోమీటర్స్ అరకు చేరుకోవడానికి అయితే మాకు కనీసం అయితే 5:30 గంటలు అయితే పట్టింది. ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రిప్ వచ్చేసి ఓన్లీ బై రోడ్ ఫ్రెండ్స్. రోడ్డు మీద వెళ్తూ ఈ కొండలు గుట్టలు, ఈ అరకు లోయలు ఎలా ఉన్నాయి అన్నది నేను చూపిస్తూ ఉంటాను. సో మోస్ట్ ఆఫ్ ది కొండలు గుట్టలు అయితే చాలా హైట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మామూలుగా హైట్ లేవు. అందులో ఒకటి ఇక్కడైతే ఫుల్గా టూరిస్ట్ డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతుంది. అసలు టూరిస్ట్ హోటళ్ళు, న్యూ రెస్టారెంట్స్, న్యూ హోటల్స్ అసలు సూపర్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రోడ్డు పొడుగుతనైతే ఇంకా పనస పండ్ల చెట్లు, అరటి చెట్లు, వరి పొలాలు, అసలు ప్రకృతి అందాలైతే సూపర్, చెప్పలేను. అసలు ఒక వెరైటీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ అడవులలో అయితే ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అందులో ఒకటి కొండల మధ్యలో నుంచి, ఎండింగ్ నుంచి, ఎడ్జిల్ నుంచి అయితే మన వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అసలు టూరిస్టులతో అయితే ఈ అరకు లోయలు అయితే పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. సింగిల్ రోడ్డు, నేషనల్ హైవే అని చెప్పి చూపిస్తుంది, కానీ నేషనల్ హైవేనే. కాకపోతే ఇంకా మొత్తానికైతే టూరిస్టులతో అయితే ఈ ఏరియా అయితే ఈ అరకు లోయ ఫుల్గా ఫిల్ అయిపోయి ఉన్నది. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో. బండి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అసలు మామూలుగా లేదు. అందులో ఒకటి ఈ రూట్లో ట్రైన్ కూడా అవైలబిలిటీగా ఉంది అరకు. అసలు ట్రైన్ కూడా చాలా వరకు అయితే కొండల గుట్టల మధ్యలో టన్నల్స్ లోపల నుంచి అయితే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రకృతి ఎంత పచ్చగా అవుతుందో. వాటర్ ఫాల్స్ లెక్క వాటర్ పై నుంచి వస్తున్నాయి. అసలు పచ్చటి పొలాలతో అయితే నిండిపోయింది అరకు లోయలు మొత్తం. మా బండ్లో అయితే మేమిద్దరం ఉన్నాం ఫ్రెండ్స్, మా వెహికల్లో. సో నా పక్కన ఉంది మా పంజాబ్ అతను. సో ఆయన చాలా ఎగ్జైటింగ్ అయిపోయాడు. ఇంత ట్రాఫిక్ ఏంటి ఈ రూట్లో అని నన్ను అడిగితే, నేను అరకు లోయలు సార్, ఇది మా టూరిస్ట్ ప్లేస్, ఇండియాలోనే పాపులర్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో టూరిస్ట్ ప్లేస్ ఏదంటే అరకు లోయలు అని చెప్పాను. ఆయన కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాడు ఈ అరకు లోయల గురించి. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ఈ అరకు లోయలు చాలా అందంగా అయితే ఉన్నాయి. టూరిస్టులను అయితే మస్తు ఆకర్షిస్తున్నాయి ఫ్రెండ్స్ టూరిస్ట్ ప్లేసెస్. ఇక దారి పొడుగుతోనైతే మొత్తం పనస పండ్ల చెట్లే ఫ్రెండ్స్. నేనైతే చూసి ఆశ్చర్యపోతున్నాను. అసలు ఇవేంటిరా బాబు అన్నట్టున్నది. పనస పండ్ల చెట్లతోటి అయితే, మామిడి చెట్లతోటి, అరటి చెట్లతోటి అయితే ఈ అరకు లోయలు మొత్తం నిండిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా అరటి చెట్లు, పనస పండ్ల చెట్లు, మామిడి చెట్లతోటి అయితే ఫుల్గా నిండిపోయింది. అందులో పచ్చని వాతావరణం, అడవి మొత్తం. అరకు లోయల అందాలు అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేమైతే వెహికల్లో వెళ్తున్నాను. సో వెహికల్లో వెళ్తూ నేను మిర్రర్లో అయితే నేను వీడియో తీసుకుంటూ నేను చూపిస్తున్నాను. ఒక పక్క నేను కనిపిస్తూ, ఇంకో పక్క మన టూరిస్ట్ ప్లేసెస్ కనిపించాలని అరకు లోయలు. సో ఈ విధంగా అయితే నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే నేనైతే ఈ విధంగా అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఏం అనిపించినా కానీ ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కొండగుట్టలలో అయితే నేను ఊర్లు తక్కువ ఉంటాయని అనుకున్నాను, కానీ చాలా ఊర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, విలేజెస్. కానీ చాలా బాగున్నాయి. అన్ని పెంకుటిల్లులు, గడ్డి గుడిసెలతోటి. అసలు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను. సో తర్వాత నేను చూడలేదు ఇంతగా. ఎక్కువ వరకే అయితే డాబా ఇల్లులు, మొత్తం కాంక్రీట్ ఇల్లులు అయితే వచ్చేసాయి. ఇక్కడైతే చాలా వరకు కాంక్రీట్ ఇల్లులు తక్కువ, పూరి గుడిసెలు, పెంకుటిళ్ళతోటి అయితే ఎక్కువ శాతం అయితే నిండిపోయి ఉన్నది ఫ్రెండ్స్. ఈ ఊర్లో అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరు ఇళ్ళల్లో మంచి మంచి కొబ్బరి చెట్లు, పూల తోటలు, అరటి చెట్లతో అయితే ఈ విలేజ్లో ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అసలు మస్తు కనిపిస్తుంది వ్యూస్ అయితే. మొత్తం అరటి చెట్లు అయితే ఫుల్ కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అరటి చెట్లు, పొలాలతోటి నాట్లు పడిపోయి ఉన్నాయి. పొలాలన్నీ పచ్చగా అయితే నిండిపోయి ఉన్నాయి. అసలు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అంటే ఇది ఎండాకాలం వీడియో తీసాను, కాకపోతే పెట్టడం లేట్గా పెడుతున్నాను వీడియో. సో ఈ ఎండాకాలంలో ఈ
ఆసంగు నాట్లు అని అంటారు, అవి వేశారు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి రెస్టారెంట్, రిసార్ట్లు, కొబ్బరి తోటలతోటి, కొబ్బరి చెట్లతోటి అసలు హైలైట్. చాలా అంటే చాలా బాగున్నాయి ఊర్లు. అసలు ఏమైనా ఉన్నదా చెప్పుకోవచ్చు, అసలు మామూలుగా లేవు. అసలు విలేజ్లు అయితే సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మరి మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అరకు గురించి చెప్పుకోవాలనుకుంటే అరకులో అయితే బొర్ర గుహలు అని ఉంటుంది. బొర్ర గుహలు ప్లస్ ఈ అరకు లోయలు ఇక చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. మొత్తం కొండగుట్ట లోయలే. బొర్ర గుహలలో అయితే మొత్తం గుహలే. ఇక్కడైతే పైనాపిల్ కూడా ఫుల్ ఫేమస్ ఫ్రెండ్స్. పైనాపిల్ అయితే అసలు సూపర్ టేస్ట్ ఉన్నది. అది మేము ఒక పైనాపిల్ అయితే మేము కట్ చేసి తీసుకున్నాము. 60 రూపీస్కి ఒక పైనాపిల్ ఇచ్చారు మాకి, చిన్నది. అసలు చాలా టేస్ట్ ఉన్నది పైనాపిల్. మేము అడిగితే ఇక్కడ పైనాపిల్ కూడా ఫుల్గా పండుతాయని చెప్పారు మాకి. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పనస తోటలు, పైనాపిళ్ళు, మామిడికాయలు ప్లస్ ఇవి మన అరటి తోటలతో అయితే ఇక్కడ బాగా నిండిపోయి ఉంటుందని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ మీకైతే పనసకాయలు అయితే బాగా కనపడుతుందని చెప్పారు. మేము కూడా దారి పొడుగుతూనే ఈ పనసకాయలను అయితే చూసుకుంటూ వచ్చాము. రిసార్ట్స్ చూడండి, హరిత రిసార్ట్స్ అని, రాయల్ రిసార్ట్స్ అని, పనసకాయలు చెప్పాను కదా ఫ్రెండ్స్. పనసకాయలని అవని ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఫేమస్ కాఫీ గింజలు. ఇక్కడైతే కాఫీ అయితే పండుతుంది ఫ్రెండ్స్. కాఫీ అయితే ఫుల్. అసలు ఈ పెద్ద పెద్ద చెట్ల కింద నేను కాఫీ చెట్లు ఎక్కడ ఉన్నారా అని చూశాను, కానీ ఈ పెద్ద పెద్ద చెట్ల కింద నీడ పట్టునే ఉంటాయంటే ఈ కాఫీ చెట్లు. కాఫీ చెట్లు ఎప్పుడైనా ఎండలు అయితే ఎక్కువ అంతగా బతకవంట. ఈ నీడ పట్టున ఇగో ఈ పెద్ద పెద్ద చెట్ల కింద ఉన్న చిన్న చిన్న చెట్ల పొదలన్నీ కాఫీ చెట్లే. ఇవన్నీ కాఫీ చెట్లే. నేను ఆశ్చర్యపోయాను. మేము కూడా ఒక కాఫీ 100 రూపాయలు పెట్టి ఒక డబ్బా తీసుకున్నాం కాఫీ గింజలు, అప్పుడప్పుడు కాఫీ చేసుకుందామని. సో చాలా వరకు అయితే కాఫీ చెట్లే కాదు, తమలపాకు, అడవి తమలపాకు కూడా ఇక్కడ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ నిలువుగా నిటారుగా వెళ్తున్న పెద్ద పెద్ద చెట్లకైతే అడవి తమలపాకులు అయితే ఫుల్గా ఉన్నాయి. అసలు ఈ గుట్టల మీద అయితే ఈ కాఫీ చెట్లు ఏంటో, ఈ తమలపాకు చెట్లు ఏంటో అన్నట్టు అనిపించింది. చాలా వరకు అయితే చాలా బాగున్నాయి. అసలు హైలైట్ చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చెట్ల కింద చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి పచ్చ పచ్చగా, చిన్న పొదలు. ఇవన్నీ కాఫీ పొదలే, కాఫీ చెట్లే. చాలా బాగున్నాయి కాఫీ చెట్లు. వాటి గింజలు ఉన్నాయని చూసాం కానీ అంతగా లేవు. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇటు పక్క మీకు తమలపాకు చెట్లు కనిపిస్తాయి. ఆ తమలపాకు చెట్లు పెద్ద పెద్ద చెట్లకి ఆనుకొని మొత్తం తీగల లెక్క పాకున్నాయి తమలపాకు. అసలు ఇక ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్, దరెమ్మటి ఎడ్జి, కొండ ఎడ్జి అమ్మటి అసలు హైలైట్ రోడ్డు. అసలు ఏమన్నా రోడ్డు పోసిండా, అసలు ఎక్దమ్ హైలైట్గా ఉన్నది. అసలు రోడ్డు నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే అసలు మాటలు సరిపోవట్లేదు ఈ రోడ్డుకి. అసలు ఈ రోడ్డు అయితే హైలైట్ సూపర్గా ఉంది. నాకైతే మస్త్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫ్రెండ్స్. మాకు ఈ అరకు లోయల్లో ఉన్న ఈ కొండలు ఎక్కడానికి కనీసం 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందులో సింగిల్ రోడ్డు, అసలు హెవీ ట్రాఫిక్. మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి. ఒక సంత కూడా జరుగుతుంది. నేను అక్కడ సంతలో అయితే వీడియో అయితే తీయలేదు. మామూలుగా అయితే సంత కూడా జరుగుతుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు హైలైట్ ఈ కొండల గుట్టల మీద ఈ రోడ్లు, చిన్న రోడ్లు, ఫుల్ ట్రాఫిక్. అసలు వెహికల్స్ మీద వెహికల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. అసలు ఘోరంగా ఉన్నాయి వెహికల్స్ అయితే, మొత్తం టూరిస్టులతోటే. అందులో ఒకటి ఇటు పక్క విలేజ్లు కూడా ఎక్కువ. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, తమలపాకు చెట్లు ఎట్లా పైకి ఎదిగి ఉన్నాయో అసలు హైలైట్గా అయితే ఉన్నాయి తమలపాకు చెట్లు. అసలు సూపరు, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు చూడండి టూరిస్ట్ వ్యాన్లు, కార్లు, అసలు టూరిస్టులు ఎక్కడ చూసినా అక్కడ టూరిస్టులే ఉన్నారు. చాలా వరకు అయితే టూరిస్టులు ఇక్కడ రిసార్ట్లలో ఉండటం కంటే ఏం చేస్తున్నారంటే వెహికల్, విశాఖపట్నం నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ అరకు లోయలు, బొర్ర గుహలు ఇవన్నీ తిరిగేసి ఇక ఈవినింగ్కి మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్తున్నారు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ట్రైన్లలో కూడా సేమ్, ఉదయం ట్రైన్కి వచ్చి సాయంత్రం ట్రైన్కి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఇక్కడైతే 2-3 రోజులు స్టే చేసి
ఈ అరకు లోయల్లో ఉండి ఇక్కడ అన్ని వీడియోలు తీసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనైతే అరకు దాటి లాస్ట్‌కి అయితే వచ్చాను. ఇది లాస్ట్ ఈ మన రైల్వే స్టేషన్ దగ్గరలో గోరాపూర్ రైల్వే స్టేషన్ అని. అరకు దాటినాక మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్, మీ యొక్క సబ్స్క్రైబ్ నా ఛానల్ని అయితే పూర్తి చేస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్ ముందుకెళ్ళాలన్నా, డౌన్ అయిపోవాలన్నా, ఏది జరగాలన్నా మీ యొక్క సబ్స్క్రైబ్ తోటి. మళ్ళీ అందులో ఒకటి నా వీడియోలు అన్నీ వాచ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది, ఎలా ఉంది అన్నది అయితే చెప్పండి ఫ్రెండ్స్. ప్రకృతి అందాలతోటి నేనైతే చాలా బాగా ఉందని చెప్పి నేను మంచిగా వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.